తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ఏపీ డిప్యూటీ సీఎం లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా వాళ్ళు ఎవరైనా సీఎం చంద్రబాబును కలిశారా అనే ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వం సినిమా ఫీల్డ్ వారిని ఎలా చీత్కరించిందో మర్చిపోయారా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు అనేవి ఉండవు అని చెప్పి ఆయన స్ట్రాంగ్ అని చెప్పారు. సినిమా సంఘాల ప్రతినిధులే ప్రభుత్వం దగ్గరకు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను ఆ గిఫ్ట్ కృతజ్ఞతలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా అని ఆయన క్వశ్చన్ వేశారు. గత ప్రభుత్వం సినిమా ఫీల్డ్ వారిని ఎలా చీత్కరించిందో మర్చిపోయారా అంటూ కూడా పవన్ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇకపైన ప్రభుత్వంతో ఎలాంటి వ్యక్తిగత చర్చలు ఉండవంటూ కూడా పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. సినిమా సంఘాల ప్రతినిధులే ప్రభుత్వం దగ్గరకు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రియాక్ట్ అవడానికి సంబంధించి ఎలాంటి చర్చ అనేది జరగబోతోంది అనేది అయితే ఇప్పుడు మనం చూడాలి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. సో దుర్గా, మనం చూస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారు. బట్ చిత్ర పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లేఖ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అసలు ఈ లేఖ రాయడం వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి, ఇది ఏం చెప్తూ ఉన్నారు? తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా విషయాలు ప్రస్తావిస్తూ ఈరోజు కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్లో అంశాలు కనుక చూసినట్లయితే చిత్ర పరిశ్రమ పట్ల అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే థియేటర్ యాజమానుల పట్ల అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రెస్ నోట్లో చాలా విషయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఈ ఏడాది పూర్తవుతున్నా కూడా ఇప్పటివరకు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదు. ఒక మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రితో చర్చించడం కానీ లేదంటే అభినందనలు తెలియజేయడం కానీ చేయలేదు. గతంలో తనని కలవడానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని సూచించాను. అయినా సరే ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు. కేవలం వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సినిమాటోగ్రఫీ శాఖ వద్దకు ఫైల్స్ తీసుకుని వస్తున్నారు తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎందుకు మర్యాదపూర్వకంగా కలవలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయం నుంచి చెప్పినటువంటి మరో అంశం ఏంటంటే గత ప్రభుత్వము చిత్ర పరిశ్రమను ఏ రకంగా ట్రీట్ చేసిందో గుర్తు లేదా అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఏపీకి సంబంధించి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి భావన ఆయనలో ఉందని అనుకోవాలి. అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఏపీ ప్రభుత్వం పైనది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక ఇబ్బందులు పెట్టింది. అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కానీ ఆ చిత్ర పరిశ్రమకు ఇవ్వాల్సినటువంటి రాయితీలకు సంబంధించి కానీ చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ప్రభుత్వం వద్దకు మర్యాదపూర్వకంగా కూడా కలవడానికి రాలేదనేది పవన్ కళ్యాణ్ చాలా ప్రధానంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా మనం చూడాలి. దీంతో పాటు ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నేను చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అనేక నిర్ణయాలు తీసుకునేందుకు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఏపీలో ముఖ్యంగా రాయితీలు ఇచ్చే విషయంలో కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటాను. కానీ నేను చేసినటువంటి దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఎవరూ కూడా కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవడానికి రాలేదు. ఒక ప్రభుత్వాన్ని కూడా సరైన మర్యాద అనేది ఇవ్వలేదనేది పవన్ కళ్యాణ్ ఆవేదనగా మనకి తెలిసింది. దీంతో పాటు కేవలం వ్యక్తిగతంగా వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. అలా కాకుండా ఒకేసారి సంఘటితం అయ్యి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళంతా కనుక వచ్చినట్లయితే చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తాను పవన్ కళ్యాణ్ ఈ లేఖలో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇకపై ఎవరితోనూ కూడా వ్యక్తిగతమైనటువంటి విషయంలో కావచ్చు లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు వేసుకునేటువంటి షోస్ విషయంలో కావచ్చు అక్కడ
ఉన్నటువంటి గవర్నమెంట్, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుకున్నట్టుగానే అక్కడ సినిమాలు ఆడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి వసూళ్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా మనం చూసినట్లయితే సినిమా కలెక్షన్స్లో. అయినప్పటికీ కూడా అంటే చిత్ర పరిశ్రమకి సంబంధించి ఎందుకు ఇలాంటి వాక్యూమ్ ఉంది అంటే ఏం మాట్లాడుకుంటున్నారు దీనికి సంబంధించి? అంటే ఏపీ అనేది ఈ సినీ రంగానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఏరియా. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ సినిమా అయినా సరే, ఏ హీరోకి సంబంధించినటువంటి సినిమా అయినా సరే, ఏ విధమైనటువంటి జోనర్లో వచ్చినటువంటి సినిమా అయినా సరే ఏపీ నుంచి వచ్చే కలెక్షన్లే చాలా ఎక్కువగా ఉంటాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీ విషయంలో చాలా చిత్రానికి సంబంధించినటువంటి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడే రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏపీలోనే ఈ సమస్యలు అనేది కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో టికెట్ల రేట్లకు సంబంధించి, థియేటర్లకు సంబంధించి కూడా అనేక వివాదాలు జరిగే. తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమంది పెద్దలు వచ్చి అప్పటి ప్రభుత్వంతో చర్చలు జరిపారు, కొన్ని సమస్యలు పరిష్కరించారు, కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది, ఏడాది కావస్తుంది. ఏడాదిగా ఎవరూ కూడా కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవడానికి రాలేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా చిత్ర పరిశ్రమకు నుంచి వచ్చినటువంటి వ్యక్తి, టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక సినీ హీరో కూడా కాబట్టి దాంతోపాటు చిత్ర నిర్మాతలకు సంబంధించి చాలా సన్నిహిత సంబంధాలు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడంతో చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి, సునాయాసంగా వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవచ్చని ఆల్రెడీ గతంలో కొంతమంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, అల్లు అరవింద్ గాని ఇతరత్ర కొంతమంది నిర్మాతలు ఆల్రెడీ మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆ సమయంలో త్వరలోనే మీరంతా కూడా కొన్ని ప్రపోజల్స్ తో సీఎం వద్దకు రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లేఖని విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సినిమాలకు రేట్లు ఎక్కడో ఒక మూల ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పైగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ ఇలాంటి ఏరియాస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి స్వయంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా ఇక్కడికి రండి, ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఇక్కడ కూడా మౌలిక వస్తువుల్ని అభివృద్ధి చేయండి, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి అలాంటి వాటిని పెంపొందించుకోండి అని అలాంటి పిలుపును కూడా ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అటువైపు నుంచి అంత ప్రతిస్పందన రాకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో అభివృద్ధి చేయాలనేది గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు తనను కలిసిన తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాలు, దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంది, కోస్టల్ ఏరియా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఇక్కడ షూటింగ్లు కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి వ్యయం కూడా తగ్గుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఒక డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంతో పాటు మీ వద్ద ఉన్నటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా తీసుకురావాలని వాళ్ళకి సూచించినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఏదైతే జూన్ 1 నుంచి థియేటర్లన్నీ కూడా బంద్ అంటూ కూడా జరిగినటువంటి హడావుడి, నిన్న మంత్రి కందుల దుర్గేష్ కూడా పోలీసు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ థియేటర్ల బంద్ వ్యవహారానికి సంబంధించి వెనకాల ఎవరో కుట్ర జరుగుతుంది, దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరి సంక్షేమం గురించి నేను ఆలోచిస్తున్నాను, కానీ చిత్ర పరిశ్రమ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, దానికి చాలా కృతజ్ఞతలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు కామెంట్ చేశారు. దీంతో పాటు థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివాదం అనేది ఒక పక్క జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక పక్క పవన్ కళ్యాణ్ ఈ విషయానికి సంబంధించి చాలా సీరియస్ గా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఎవరితో కూడా వ్యక్తిగతమైనటువంటి సమావేశాలు, చర్చలు ఉండవు, కేవలం ఒక సంఘంగా వస్తే మాత్రమే చర్చలు, సమావేశాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఎవరు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కానీ లేదంటే ఇతరత్ర అంశాలకు కానీ తన వద్దకు రావద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ లేఖలో చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రాసినటువంటి ఈ లేఖ తర్వాత అయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కదలిక వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
అంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలవడం లేదంటే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్గా ఈ విషయానికి సంబంధించి తీసుకున్నట్టుగా తెలిసింది. ఒక పక్క ఇప్పటికే థియేటర్ల సమ్మె అనేది ఆల్రెడీ విరమిస్తూ కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక సినిమా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడబోతున్నారు ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అనేది చాలా రెవెన్యూ అనేది సినిమా ఇండస్ట్రీకి ఇక్కడి నుంచే చాలా ఎక్కువగా వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, అలాగే సినిమా నిర్మాతలకు కూడా ఇక్కడి నుంచి ఎక్కువ కలెక్షన్లు, అలాగే సినిమా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళకు ఎక్కువ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వాళ్ళు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విషయంలో తాను చాలా హర్ట్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెగోషియేట్ చేసే ఆలోచన అయితే ఖచ్చితంగా సినిమా పెద్దలకి ఉంటుంది. వాళ్ళంతా కూడా సంప్రదింపులు జరిగే ప్రయత్నాలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇకపైన వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ వ్యక్తులకు అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు, వాళ్ళతో చర్చలు అనేవి ఖచ్చితంగా జరిపే అవకాశం లేదు. ఒక నిర్ణయం కూడా ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇక కేవలం సంఘంగా వస్తే గవర్నమెంట్ లో ఉన్నటువంటి టైంలో ఏపీ సీఎం చంద్రబాబుకి అప్పుడు ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి మంచి మంచి వృద్ధిలో వెళ్ళేటువంటి అంశాల్లో కూడా చంద్రబాబు సలహాలు సూచనలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఏపీకి అంటే స్టేట్స్ అన్ని విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీకి వచ్చిన తర్వాత అంటే చంద్రబాబుకి సినీ ఇండస్ట్రీకి మధ్య కూడా ఎందుకు ఆ గ్యాప్ వచ్చిందని మనం అనుకోవాలా, లేదా స్టేట్ డివైడ్ అయిపోయింది కాబట్టి ఏపీ నుంచి జస్ట్ అది ఒక రెవెన్యూ పార్ట్గానే చూస్తున్నారు అనుకోవాలి? ఖచ్చితంగా గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. అక్కడెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు పెద్దగా ప్రస్తావన వచ్చేది కాదు. సినిమాకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పనులు కానీ వాటన్నింటినీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రానున్న రోజులు అంటే ముఖ్యంగా గత 5 ఏళ్లలోనూ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి దూరం అనేది పెరిగింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు. ముఖ్యంగా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళంతా కూడా ముఖ్యంగా డ్రగ్స్ లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. దీంతో పాటు అల్లు అర్జున్ ఎపిసోడ్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే హీరోలు నిర్మాతలు వీళ్ళంతా కూడా వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా ఇకపైన బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్ల పెంపు కానీ ఏది ఉండదు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఆల్రెడీ దిల్ రాజు ఎంటర్ అయ్యి వాళ్ళని కొన్ని సమస్యలు అయితే పరిష్కరించారు. అలాగే ఇక్కడ ఏపీకి సంబంధించి దీన్ని నెగోషియేట్ చేసేందుకు దీంతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ముందుకు రావట్లేదనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి వాదనగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి పెద్దలు మురళీమోహన్ కానీ దాసనారాయణరావు అలాగే ఇతరత్ర చాలా మంది పెద్దలంతా కూడా చంద్రబాబుతో మాట్లాడేవారు, వాళ్ళ సమస్యల గురించి పరిష్కరించుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానీ ఆ సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ప్రభుత్వాలతో డీల్ చేసే విధానంలో కాస్త డిఫరెన్సెస్ వస్తున్నాయి. వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళ కలెక్షన్స్ కానీ లేదంటే టికెట్ల రేట్లు పెంచుకునే అంశానికి సంబంధించి కానీ వాళ్ళు ప్రభుత్వాలకి వద్దకు వస్తున్నారు. వాళ్ళ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లు పెరిగిన తర్వాత పూర్తిగా వాళ్ళ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇక ఇండస్ట్రీకి అభివృద్ధికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు లేదంటే చిన్న స్థాయి ఉద్యోగులు వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కానీ ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా థియేటర్లకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. కేవలం టికెట్ల ధరలు కలెక్షన్ వీటిని మాత్రమే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని పూర్తిగా వాళ్ళు విస్మరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడట్లేదు, ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపలేనటువంటి పరిస్థితి. వాళ్ళ పని అవుతుంది కదా అని మాత్రమే చూస్తున్నారు తప్ప బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు తాజాగా థియేటర్ల సమ్మె అనే ఇష్యూ వచ్చింది కాబట్టి అటు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకి మధ్య ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూ నేపథ్యంలో ఇటీవలే హరిహర వీలమల్లు సినిమా కూడా ప్రదర్శనకు సిద్ధమవుతుంది. 12వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో థియేటర్ల బంధు అంశం తెరపైకి రావడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఈ విషయానికి సంబంధించి దృష్టి పెట్టారు. ఈ థియేటర్ల బంధు వ్యవహారానికి సంబంధించి ఎవరో 4 పెద్దలు దీనిపైన ఉన్నారు. ఒక కుట్ర అనేది పండుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక ఏం జరిగిందనేది పూర్తిగా విచారణ చేయాలంటూ కూడా మంత్రి కందుల దుర్గేష్ ఆల్రెడీ హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో
కళ్యాణ్ ఒకసారిగా థియేటర్ల బంద్ అనేది ఏదైతే సమ్మె నిర్ణయం ఉందో అది వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు థియేటర్ల పైన ముఖ్యంగా మల్టీప్లెక్స్లు సింగిల్ థియేటర్ల పైన కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రకటనలో చాలా కీలకమైనటువంటి అంశాలు విడుదల చేయడం జరిగింది. ఏ సినిమాకి ఎంత టికెట్లు వసూలు చేస్తున్నారు, ముఖ్యంగా సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, వాటర్కి సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను రూపొందించి ముఖ్యంగా ఒక పాలసీని తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రితోనే అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రితో పాటు హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ పాలసీని ఒక దాన్ని తీసుకురావాలి. ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇష్యూలో అంటే అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌజులు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి కూడా ఏపీ అభివృద్ధికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి వర్షన్ను ఇక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అంటే ముందుకు రానిటువంటి ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ తర్వాత అయినా కూడా అంటే ఏపీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేసే దిశగానే అడుగులు ముందుకు వేయొచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఏపీలో అభివృద్ధి చేయాలి సినిమా ఇండస్ట్రీని అనేది ప్రభుత్వం అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా గతం నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా చాలా ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులు ముఖ్యంగా ఏపీలో ఉన్నాయి. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఏజెన్సీ అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశాలను అక్కడ స్పాట్లను చూసిన తర్వాత షూటింగ్లు చేసుకునేందుకు చాలా అనువైనటువంటి ప్రాంతాలుగా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ షూటింగ్లు చేసుకునేందుకు ఎక్కువగా రావాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేసేందుకు, స్టూడియోలు నిర్మాణం చేసేందుకు కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఇక్కడ షూటింగ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి యువతలో నైపుణ్యం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీకి వాడుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో పిలుపునిచ్చారు. అయితే ఈ వీటేటికి కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇనిషియేషన్ కూడా రావట్లేదు, ప్రభుత్వానికి కలవలేదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ మొత్తం ఈ వ్యవహారం పట్ల పూర్తిగా తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. తమకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇండస్ట్రీ పెద్దలు, దానికి చాలా కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పడంతో పాటు ఇకపై ఎవరితోనూ కూడా వ్యక్తిగతమైనటువంటి సమావేశాలు ఉండవు, కేవలం సంఘంగా వస్తే మాత్రమే ప్రభుత్వం చర్చలు జరుపుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. సంధ్య. రైట్ దుర్గా.